నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, నవరాత్రులు వస్తున్నాయి, శ్యామలాదేవి నవరాత్రులు వస్తున్నాయి. ఇంట్లో ఎలా అంటే క్లుప్తంగా ఎలా చేసుకోవచ్చు? అందరు గజిబిజి లైఫ్లో ఉన్నారు కదా, క్లుప్తంగా అమ్మవారిని ఎలా ప్రతిరోజు కూడా ఎలా పూజించుకోవచ్చు? ఇట్లాంటి విషయాలు మనం మాట్లాడుకుందాం అని అనుకున్నాం. మీరు చెప్తానని అన్నారు కాబట్టి ఒకసారి చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. అమ్మవారిని పూజిస్తే మనకి చక్కగా పిల్లలు చక్కగా పాస్ అవుతారు. చూసావా, ప్రకృతి కూడా ఎగ్జామ్స్ ముందే వస్తాయి ఈ నవరాత్రులు. కాబట్టి చక్కగా అమ్మవారు మనకి ఆదరించి మన పిల్లల్ని చక్కగా మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టు చూసి, అలాగే రాజశ్యామల అమ్మవారు ఏంటంటే చక్కటి జాబ్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా క్లియర్ చేస్తారు. లేకపోతే ప్రమోషన్స్ ఆగిపోయండి మావి అని అనుకుని, లేకపోతే గవర్నమెంట్ దగ్గర మా డబ్బులు ఆగిపోయండి మావి ఇంకా రాలేదు అని అనుకోవడము, ఇలాంటివన్నీ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు నాకు. ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏ ప్రాబ్లం అయినా కూడా ఈవిడ దగ్గరికి వస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట. అంటే ఆర్థిక ఇబ్బందులు కూడా సాల్వ్ అయిపోతాయి. అమ్మవారికి చిలక పచ్చ రంగు అంటే చాలా ఇష్టం. అమ్మవారిని పూజిస్తే రామచిలకలు గాని ఏ చిలకలైనా కూడా ఆకర్షింపబడతాయి, మన దగ్గరికి వస్తాయి అని చెప్పి తప్పకుండా మనం అనుకోవచ్చు. అయితే ఎవరికైనా కూడా మన కంటికి కనపడకపోతే అట్లీస్ట్ మీ మొబైల్లో వాల్ పేపర్స్ గా అన్నా కూడా చిలకలు కనపడుతూ ఉంటాయి అనమాట. వినపడతాయి అక్క? వినపడతాయి కూడా. వినపడతాయి కూడా. సరే, కొబ్బరి చెట్లు ఉంటాయి, మనకు కనపడవు. అక్కడ గ్రీన్ కలర్ కదా, కనపడదు, వెతుక్కుంటుంటాం. నాలా కొంచెం సైట్ ఉంటే ఇంకా ఇబ్బంది. వినపడితే కూడా అదే మనం అనుకోవచ్చా? అనుకోవచ్చు. నేను శ్యామల అమ్మవారివి చేస్తాను ఇంకా అని అనుకున్నప్పుడు ఒక 100-200 ఉంటాయేమో గుంపు, రామచిలకల గుంపు. ఇట్లా మొత్తము మా ఇంటికి సర్కిల్ అన్నమాట. ఇక్కడ ఒక రోడ్డు ఉంటుంది, ఇటువైపు ఒక రోడ్డు ఉంటాయి, మధ్యలో నీళ్లు ఉంటాయి కదా. ఇట్లా మొత్తము ఆ లైన్ అంతా సర్కిల్. ఒక 2 సర్కిల్స్ వేసిన తర్వాత చిలకలు అంతే కదా, ఒక సర్కిల్ అలా గుంపుగా ఉంటే గుంపుగా ఎగురుతూ ఉంటాయి అవి చాలా సేపట్ల. ఏంటి ఇంత గ్రీన్ కలర్ లో కనపడుతుంది మనకేమో, కొంచెం సైట్ కదా, దూరంగా తెలుసుగా. మాకు కూడా అదే. మళ్ళీ తెచ్చుకొని కళ్ళజోడు పెట్టు, అర్రే రామచిలకల. కానీ తర్వాత మాత్రం అమ్మవారి పూజ చేయాలనే సంకల్పం ఏర్పడింది, ఇన్ని హోమాలు చేయాలి అనే సంకల్పం వచ్చింది ఆ తర్వాత అన్నమాట. అరుణాచలంలో కూడా చాలా. అండ్ మొన్న ఇన్స్టాగ్రామ్ లో నాకు కనపడ్డాయి చిలకలు, నీకు చూపిస్తాను. మొత్తం అంతా వీడియో పెట్టారనమాట చిలకలకు సంబంధించి. అమ్మవారివి హోమాలు అనుకున్నాం కదా, నవరాత్రులు చేద్దాం అనుకున్నాం, అమ్మవారి సంకల్పం, అమ్మవారికి నచ్చింది ఈ సంకల్పం అని చెప్పి నా మనసుకు అనిపించింది. కాబట్టి చిలక రంగు ఎలా కనపడిన చిలకలు కలలో ఒక బా అదృష్టం, ఇంకేంటి, చాలా అదృష్టం. రైట్. సో ఎలా ఉన్నా చిలకలు. ఓకే, రైట్. అయితే మీరు తప్పకుండా లైట్ గ్రీన్ కలర్ సార్ చిలక పచ్చ రంగు చీర కట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజునా? ప్రతిరోజు. అంటే ఒక దీక్షా వస్త్రం కింద దీక్షా వస్త్రం కిందకి తీసుకుంటేనేమో కొత్త చీర తీసుకోండి. కొత్త చీర తీసేసుకొని మనం ఏం చేస్తామంటే అదే చీరతో మళ్ళీ పూజ రూమ్ లోనే పెట్టేసేసుకుంటాము. ఎక్కడ అంటూ సొంటూ ఏం లేకుండా మళ్ళీ అదే కట్టుకొని మళ్ళీ అదే పూజ చేసుకుంటాం అనమాట. లేదు అనుకుంటే కనుక ఉన్న వాటిల్లో చక్కగా ఉతికి పెట్టినవి ఏమైనా కానీ ఉన్న వాటిల్లో గ్రీన్ కట్టుకోండి అని చెప్తున్నా. అమ్మవారికి గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. ఈ 9 days. ఎరుపు రంగు కూడా ఇష్టం. శ్యామల అమ్మని చూడు, నువ్వు ఎర్ర రంగు చీర కట్టుకొని ఉంటావు ఆవిడ, కాబట్టి ఎరుపు రంగు కూడా అమ్మవారికి ఇష్టమే. రెండిట్లో మీ ఇష్టం, ఏదైనా కట్టుకోండి. అయితే ఇది రాత్రి చేసుకోవాల్సిన పూజ అక్క, పొద్దున కూడా చేసేసుకోవచ్చా? అమ్మవారికి 11 నుంచి పూజ చేసుకోవాలి. రాజశ్యామల అమ్మవారికి పూజ చేసుకోవాలి అంటే 11 o'clock స్టార్ట్ చేయాలి. ముందంతా చక్కగా పనులన్నీ చేసేసుకొని 11 అమ్మవారికి పూజ చేసుకుంటే. మరి మేము ఆఫీసులకు వెళ్ళిపోతాం ఆ టైంలో అనుకునే వాళ్ళ పరిస్థితి? ముందే కొంచెం ముందే చేసుకోవడము, లేకపోతే కనుక సాయంత్రం కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఏం చేసుకోమంటారు? షోడశోపచార పూజ ఉంటుంది అమ్మవారివి. పూజా విధానం అని శ్యామల అమ్మవారి పూజా విధానం దొరుకుతుంది చక్కగా. షోడశోపచార పూజ అంటే 16 రకాల ఉపచారములు అమ్మవారికి చేస్తాం అన్నమాట. అక్కడ ధూపం అనేది ఉంటుంది కదా, అన్ని ఉపచారాలు వస్తే ధూపం అంటుంది. ధూపం దగ్గర ఆగాలి మనం. అంటే దీపం ఒక ఉపచారం అక్క?
దీపము, దీపం పూలు ఒక్కొక్క చారం. పెట్టడము, రావడము ఇంటికి, ఆవిడని ఆహ్వానించడం, తర్వాత ఆసనం ఇవ్వడం, తర్వాత కాళ్ళు గడగడం, చేతులు గడగడం, అన్ని. అర్ఘ్యం మంచినీళ్ళు ఇవ్వడం తాగడానికి, ఆహా, అన్ని ఇచ్చిన తర్వాత దీపం అది పెట్టాక ధూపం దగ్గర ఆగాలి మనం. ఆగాలి. ధూపం దగ్గర ఆగి అమ్మవారిది శ్యామలా దండకం. ఉమ్. ఇప్పుడు నేను చెప్తాను, అమ్మవారివి షోడశనామ స్తోత్రం ఉంది, 16 నామాలతో. Okay. చాలా బాగుంటుంది, అమ్మవారి నామాలు వల్ల బాగుంటాయి. ఆ. మీరు చక్కగా స్తోత్రం ఉంటుంది, నామాలు ఉంటాయి, రెండు చదువుతాను, మీకు ఏది వీలుగా ఉంటే అది చదువుకోండి. ఉమ్. అమ్మవారి శ్యామల దండకం, ఈ నామాలు చదువుకొని ఉమ్. మళ్ళీ ధూపం దగ్గర నుంచి మనం పూజ చేసుకుంటూ వస్తాం. ఉమ్. అమ్మవారికి నైవేద్యం ఉమ్. ఏదైనా మీ ఇష్టము. ఉమ్. నైవేద్యం పెట్టడానికి అమ్మవారికి చక్కగా మీరు కావాలనుకుంటే మీకు ఎక్కడైనా దొరికితే నీలం పువ్వులు తెచ్చుకోండి. ఉమ్. నీలం పువ్వులు అనగానే మనకి ఏవి దొరుకుతాయి? శంకు శంకు పూలు. పూలు దొరుకుతాయి. ఇంకోటి చామంతిలో వైలెట్ కలర్ షేడ్ పూలు చాలా ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి, ఆ. కొంచెం లైట్ లావెండర్ కలర్. ఆ. ఆ పూలతో పూజ చేసినా కూడా అమ్మవారికి చాలా మంచిది అనమాట. Yeah. మీకు ఓపిక ఉంది అనుకుంటే గనక 32 పూలతో పూజ చేయండి. Mm. అమ్మవారికి 32 పువ్వులు పెట్టండి అనమాట. Mm. ఓకే, Okay. చక్కగా మనస్ఫూర్తిగా అమ్మవారు అక్కడ ఉంటారు, చక్కగా అందుకుంటారు. నేను రాజశ్యామల అమ్మవారికి వారాహి అమ్మవారికి చేసేటప్పుడు అమ్మవారి అనుగ్రహం అప్పటికప్పుడు చవి చూసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. తాంబూలం సమర్పయామి అని నేను 5వ రోజు 6వ రోజు చేస్తుంటే ఒక ఆవిడ మా ఓనర్ ఆంటీ మా ఇంటికి వచ్చారు. అప్పుడు అనుకోకుండా, ఆవిడ సాధారణంగా రారు, కిందకి దిగరు. అలాంటిది, స్రవంతి ఇదిగో మీకోసం నేను ఇది చేశాను, ఇక్కడ చాలా బాగుంటాయి, ఇవి తిను, పిల్లలకి పెట్టని చెప్పి ఆవిడకి తీసుకొచ్చారనమాట. నేను అప్పుడే అమ్మవారికి తాంబూలం సమర్పిస్తున్నాను. వెంటనే నేను పూజ చేస్తున్నాను అని అనకుండా ముందు వెళ్ళి అమ్మవారికి సమర్పించే తాంబూలం వచ్చి ఆవిడకి కూడా ఇచ్చాను అనమాట. అమ్మవారి స్వరూపంగా వచ్చారు, ఆవిడ పూజ చేసుకుంటుంటారు. ఇలాంటివి ఎన్నో దాఖలాలు ఉంటాయి మనకి అమ్మవారి పూజ చేసుకుంటే. కాబట్టి తప్పకుండా చేసుకోండి. అట్లా తర్వాత మనము నైవేద్యం వరకు, హారతి వరకు వచ్చేస్తాం. ఏ నైవేద్యం అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు ఇది అది అని ఏం లేదు, చక్కగా అన్ని పెట్టుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. శుష్క ఫలాలని వచ్చింది నోటికి, మళ్ళీ అర్థమవుతుందో లేదని చెప్తున్నా. శుష్క ఫలములు అంటే డ్రై ఫ్రూట్స్ అనమాట, అవి కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి. చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఉంటుంది. మనం అందరం నేర్చుకున్నాం చక్కగా, ఏది తమలపాకుల హారతి. చక్కగా 100 తమలపాకులు ముందే తెచ్చేసుకోండి, 5 రోజుల్లో ఉండిపోతాయి చక్కగా. మీకు 120 తెచ్చుకున్నారనుకోండి, 5 రోజులు చక్కగా మనం తాంబూలం అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అలాగే హారతి కూడా ఇచ్చుకోవచ్చు. కొంచెం మీరు ఈసారి తాంబూలం ఇచ్చేటప్పుడు మనం ఒక్కటి నేర్చుకుందాం. జాపత్రి, జాజికాయ, ఇవన్నీ కూడా, వక్క, ఇవన్నీ, ఇలాచి, లవంగము, ఇవన్నీ పొడి కొట్టేసుకోండి. ఒకరోజు స్నానం చేసేసి చక్కగా ఆ పొడిని మనం చక్కగా తాంబూలంలో వేసి సమర్పిస్తే చాలా మంచిది. అందులో కొంచెం పచ్చకర్పూరం ఇవన్నీ వేస్తామన్నమాట. అవి వేసి అమ్మవారికి తాంబూలం సమర్పించండి. శ్రీ విద్యోపాసనలో అసలు శ్యామల, నేనేం చెప్పాను నీకు, స్టార్ట్ చేస్తే అమ్మవారే చెప్పిస్తారు అమ్మవారి గురించి అని చెప్పాను కదా. అసలు శ్యామలమ్మది మొత్తం అంతా తాంబూలంలోనే ఉంటుంది. అర్థమైందా? తాంబూలం, ఆవిడ తింటున్న తాంబూలాన్ని అందిస్తారనమాట. అర్థమైందా? మూక పంచశతి ఉంటుంది చూసావా? మూక పంచశతి అంటే మూగవాడు 500 శ్లోకాలు రచించారు. తాంబూలానికి ఉన్నంత, అమ్మవారు తినే తాంబూలానికి ఉన్నంత శక్తి అనమాట. ఆయనకి అసలు మాటలు రావు. ఆ తాంబూలం ఇచ్చి తినమంటే పక్కనున్న వాడు నేను తినడు, నేను ఎంగిల్ నేను తినను అంటాడు. ఆయన తింటాడు, తిన్నంగానే అనర్గళంగా ఆయన పాడేస్తాడు. కాబట్టి తాంబూలానికి అంత శక్తి ఉంది. ప్రతిరోజు తాంబూలం అలా సమర్పించండి. ఒకసారి చేసి చూపిస్తారక్క? తప్పకుండా ప్రేక్షకుల కోసం. అలాగే అలాగే తప్పకుండా చేసి ఏమేం కలుపుదాం, ఎలా చేయమంటారు, అంత నీట్ గా ఒక వీడియో చేసి పెడతాము, చక్కగా మీరు ఫాలో చేయొచ్చు. తాంబూలం ప్రత్యేకంగా సమర్పించుకోవాలి అమ్మవారికి. రైట్ అక్క. ఇంకా మీరు ఆ నామాలు చెప్పడం కంటే 2-3 క్వశ్చన్స్ ఉన్నాయక్క. ఏంటంటే ఇప్పుడు సాయంత్రం చెయ్యాలి అని అనుకుంటే, ప్రతిరోజు నవరాత్రులప్పుడు తలస్నానం చెయ్యాలా, సాయంత్రం పూజ చేసుకుంటే ఉపవాసం ఉండాలి, ఇట్లాంటివన్నీ చెప్పండి. అన్నం తినకుండా ఉండండి, అంట అవ్వకుండా. టిఫిన్ ఏదన్నా తినండి మీ ఇష్టం, ఎందుకంటే తినకుండా ఉండలేరు కాబట్టి. తినకుండా ఉండగలిగితే మహాప్రసాదం. తినకుండా ఉండలేము అనుకున్న వాళ్ళందరూ కూడా అన్నం తినకుండా ఉండండి సాయంత్రం పూజ చేసుకుంటే. అది ఓకే. ఇప్పుడు నామాలు తలస్నానం మొదటి రోజు చేస్తే చాలు. మొదటి రోజును
అమ్మవారిది పంచమి తిథి ఉంటుంది చూడు, సరస్వతి దేవి పుట్టినరోజు ఆ రోజు, అప్పుడు 9వ రోజు చేస్తే చాలు, ఇంకా మిగతా రోజులు అక్కర్లేదు. సరే, ఉమ్. ఓకే. రథసప్తమి ఆఫీస్ మధ్యలో నుంచి వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఉమ్. ఏం ముట్టుకోకుండా ముందే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు స్నానం చేసేసిన తర్వాత సాయంత్రం మనం ఏం పూజకు కట్టుకుంటున్నాం అనేది రెడీగా పెట్టుకోండి చక్కగా. పొద్దున్నే స్నానం చేసేసాక రెడీ పెట్టేసుకోండి. వస్తూనే చక్కగా ఏమి ముట్టుకోకుండా, ఇవాళ ఆ రోజు నార్మల్వి కట్టుకోండి, ఇంట్లోనే ఉతుక్కునే బట్టలు కట్టుకోండి, అవి ఉతకడానికి వేసేసి చక్కగా స్నానం చేసి మామూలు స్నానమే చేసి పూజ చేసుకోవాల్సిన బట్టలు కట్టుకొని పూజ చేసేసుకోండి. అప్పుడు ఇంకా బాధ ఉండదు మనకి. రైట్ అక్క. నామాలు చెప్తారా? తప్పకుండా చెప్తాను. ముందు అసలు ఈ షోడశ నామాలని కూడా మనం స్తోత్రం రూపంలో ఉంది, ఆ స్తోత్ర రూపంలో చదివి వినిపిస్తాను ముందు. అయితే ఒక్కసారి మీకు మామూలుగా చెప్పేస్తాను. ఫస్ట్ రోజేమో లఘుశ్యామలుగా మనం పూజించుకుంటాం, 2వ రోజు వాగ్వాదిని, 3వ రోజు నకుల శ్యామల, 4వ రోజు హసంతి శ్యామల, 5వ రోజు సర్వసిద్ధి మాతంగి, 6వ రోజు వాస్య మాతంగి, 7వ రోజు సారిక శ్యామల, 8వ రోజు సుఖ శ్యామల, 9వ రోజు రాజమాతంగి రాజశ్యామల అమ్మవారిగా మనం కొలుచుకుంటాం. అయితే అమ్మవారి నామం చెప్తాను. ఆ విఘ్నేశ్వరుని పాదపద్మములకి నమస్కరిస్తూ శ్యామలాదేవి షోడశ నామస్తోత్రం. హయగ్రీవ ఉవాచ, హయగ్రీవుడే చెప్పాడు ఇక్కడ మళ్ళీ. తాం తుష్టువు షోడశ బిర్నామ బిర్నాకవాసినః తాని షోడశ నామాని శృణు కుంభ సముద్భవ సంగీత ఏగిని శ్యామ శ్యామలా మంత్రనాయికా మంత్రిణీ సచీవేసి చ ప్రధానేసి సుఖప్రియా వీణావతి వైణికి చ ముద్రిణీ ప్రియాక ప్రియా నీభ ప్రియా కదంబేసి కదంబ వనవాసిని సదా మదా చ సామాని షోడశైతాని కుంభజా ఏతైర్యః సచీవేశానీం సకృత్ స్థౌతి శరీరవాన్ తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్టత్య సంశయం. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే లలితోపాఖ్యానే శ్రీ శ్యామలా షోడశ నామ స్తోత్రం. ఈ స్తోత్రము పఠించిన వారు ముల్లోకాలు జయించగలరు. నామాలు చెప్తాను చూడండి. అసలు ఇందులో మనం ఏమేమి నామాలు చూసామనేది మనకి అర్థం అవ్వాలి. సంగీత ఏగిని, శ్యామ శ్యామల, మంత్రనాయిక మంత్రిణి, సచీవేసి ప్రధానేసి, సుఖప్రియ, వీణావతి, వైణికి, ముద్రిణి, ప్రియాకప్రియ, నీపప్రియ, కదంబేసి, కదంబవనవాసిని, సదామల. ఇవి మనం నామాలు చూసినాం. హయగ్రీవుడే చెప్పాడట ఈ నామాలన్నీ గనక చదివితే తప్పకుండా ముల్లోకాల్ని జయిస్తాము అని చెప్పి. తర్వాత నామాలు చెప్పారు కదా, ఓం నమః జోడించుకోవాలా? ఓం నమః కంటే ఇట్లా నామాలు చదివేసుకోవచ్చు. ఓన్లీ నామాలు చదివేసుకోవచ్చు. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మీరు ఒక్కసారి శ్యామలా దండకం చదివితే చక్కగా, నేను ప్రతిరోజు ఆ 9 రోజులు కూడా లైవ్ ఇస్తాను, చక్కగా అది వింటూ కూడా చేసుకుంటారు. అది నిరంతరం అలా వింటూ కూడా పిల్లలకి చక్కగా వినిపిస్తూ పిల్లలు బాగా చాలా అద్భుతంగా చదువుకోవాలి. అందరూ కూడా అందరూ అంటూ ఉంటారు, అంతా ఎలా 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 అనిపిస్తే నాకు శ్యామలమ్మే ఇప్పుడు అనిపించింది. ఓ శ్యామలాదేవి నవరాత్రులతోటే కదా మనం ఇంచుమించు, నేను రట్టి విభక్తి కూడా అప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా అమ్మ కృప అంతే, ఇంకా ఎటువంటి సందేహం లేదు. చాలా చాలా సంతోషం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఈ ఎపిసోడ్లో నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే కనుక నాకు కామెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తూ మళ్ళీ వీడియో చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.